అందరికీ నా వందనాలు. ఈ సమయాన్ని ఇచ్చిన పాస్టర్ ఆంటీకి, పాస్టర్ అంకుల్కి నా వందనాలు. యేసు ప్రభు సిలువలో పలికిన నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటల పాటు యేసు ఏలి ఏలి లామా సబక్తా అనే బిగ్గరగా కేక వేస్తున్నప్పుడు ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైన సమయాన్ని బట్టి దైవ సేవకులకు వందనాలు, చేరికుడు వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకున్నాను. శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ. 4వ మాట మరి కుమారుడు తెలియజేయబోతుండగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడ మహోన్నతుడైన తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రత్యేకంగా ఈ 2025 సంవత్సరంలో ఈ మహాశుక్రవారం నీ సన్నిధిలో మేమందరము కూడుకోవడానికి మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రములు. ఇంతవరకు నీ బిడ్డలు 3 మాటలు తెలియజేస్తున్నారు. 4వ మాటగా నీ కుమారుడు నిలబడబోతుండగా ప్రభువా ఆత్మతో నింపమని వేడుకుంటున్నాము నాయన. మనుషుడిగా నిలబడుతున్నాడు, ఆత్మరూపివై నాయన అభిషేకించమని వాక్శక్తిని దయచేయమని వేడుకుంటున్నాం. నీవు మాట్లాడమని వేడుకుంటున్నాం. గొప్ప ధైర్యమును బలమును దయచేయండి. నీ మాట తెలియచేయట గొప్ప భాగ్యము నాయన. నిలబడినప్పుడు కూడా నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాం. వినుచున్న వారికి కూడా వినగలిగే చెవుని గ్రహించే మనసులు దయచేయండి. ట్రాన్స్లేషన్ చేసిన ప్రైజ్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా. ఇంతవరకు తెలియజేసిన మాటలన్నింటిని బట్టి అనేక విషయాలు మేము నేర్చుకుంటూ ఇంకా అనేక విషయాలు నేర్చుకునే కృపను మా అందరికీ నీ దయచేయమని కుమారుని ప్రత్యేక నీ చేతులకి నీ బలమైన హస్తానికి అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. I firstly thank God for this wonderful opportunity to share the fourth word on the cross. మొదటిగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు సిలువలో పలికిన 4వ మాటను నేను పలకడానికి ఇచ్చిన అవకాశం బట్టి. And secondly, I thank Pastor Uncle and Pastor Auntie for this wonderful opportunity. రెండవదిగా ఈ అవకాశం ఇచ్చిన దైవసాయకులకు దైవసాయకురాలకు నేను వందనాలు చెల్లిస్తున్నాను. So as coming to the point, the fourth word on the cross that Jesus has been spoken, Matthew 27:46. యేసు సిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త లేఖనాల్లో చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. And about the 9th hour, Jesus cried with a loud voice, saying, Eli, Eli, lama sabachthani. That is to say, my God, why hast thou forsaken me? ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. As the Eli, Eli, lama sabachthani is the Arabic word. ఏలి ఏలి అన్న మాట అరబిక్ వర్డ్. The Judah people believed that Eli means to save the righteousness person. యూదా ప్రజలు నమ్మకం ఏంటంటే ఏలి అన్న మాటకు అర్థము నీతిమంతుని రక్షించుట. Okay, I would like to divide this context into 3 divisions so that we could make this as soon as possible. ఈ మాటను నేను 6 భాగాలుగా విభజించాను సో దట్ మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. So the first one is the relationship between the father and the son. మొదటిగా మనం తండ్రి మరియు కుమారుని యొక్క బంధాన్ని తెలుసుకుందాం. And the second one about the word that has been spoken on the cross. రెండవదిగా యేసు సిలువలో పలికిన మాటను తెలుసుకుందాం. And the third one, how we should take that words into our life and how we should pattern those things in our life. మూడవదిగా యేసు సిలువలో మాటను బట్టి మనం మన జీవితాల్లో దాన్ని దాన్ని బట్టి మనం ఎలా నడుచుకోవాలో మనం తెలుసుకుందాం. So coming to Isaiah 53:2. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే describes the Messiah as growing up before God like a tender plant and a root out of dry ground, lacking form or beauty that would attract people to him. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన యొద్దట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు.
So, as here tells us, ఇక్కడ మనం చూసినట్లయితే the son who has been grown near the father తండ్రి దగ్గర పెరిగినటువంటి కుమారుడైన యేసు, the relation between those two people we can see clearly here. వారిద్దరి మధ్యలో ఉన్న బంధాన్ని మనము తేటగా చూడవచ్చు. The father loves son eternally. తండ్రి తన కుమారునితో ఎల్లప్పుడూ ప్రేమిస్తూ ఉంటాడు. The father doesn't need that son to do all these sacrifices for us. తండ్రి తన కుమారుడు చేసినటువంటి త్యాగాలు తండ్రి కుమారుడు చేయాలని ఇష్టపడలేదు. But also the son has been done for us. The son has been done for us. కుమారుడు చేసిన పనులు మన కొరకు, He sacrificed for us. మన కోసం చేసిన త్యాగాలు, The son has sacrificed his soul for us. కుమారుడు తన ఆత్మను మన కోసం త్యాగం చేశారు. Yeah. So why did he do like that? ఆయన ఎందుకు అలా చేశారు మీకు తెలుసా? Did we are that people to do? మనము అర్హులమా ఆయన అట్లా చేయడానికి? Obviously not. మనకి అంత అర్హత లేదు కదా. But why did he do? మరి ఎందుకు చేశాడు ఆయన అట్లా? The father, how he loved the son, తండ్రి ఎలాగూ తన కుమారుని ప్రేమించాడో, the father same he loved us also. అట్లనే అట్టి రీతిగా తండ్రి మనలందరినీ ప్రేమించాడు. Are we living as the father loving us? మనము దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం జీవిస్తున్నామా? We should check ourselves. మనం పరీక్షించుకోవాలి. I would like to describe in 7 points the relationship between the father and the son. తండ్రి మరియు కుమారుని యొక్క బంధాన్ని 7 పాయింట్లలో చెప్పాలనుకుంటున్నాను. The first one is మొదటిగా eternal relationship. The son always with the father. శాశ్వత సంబంధము, కుమారుడు తండ్రితో ఎల్లప్పుడూ ఉంటున్నాడు. The perfect unity. మంచి ఐక్యత. As we all in the gather here today, మనమందరం ఇక్కడ కూడి ఉన్నట్లు, as someone have sorrows or any reasons, కొంతమందికి బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. as we are also should live as the father and son how they lived, we also should be in a unity. తండ్రి మరియు కుమారుడు ఎలాగైతే అన్యోన్యత కలిగి ఉన్నారో మనమందరం కూడా అన్యోన్యత కలిగి ఉండాలి. And the third one is మూడవదిగా obedience and submission. విధేయత మరియు సమర్పణ. And the second one is separation on the cross. Separation on the cross. సిలువలో విడవబడుట. And the fifth one is ఐదవదిగా love between the father and the son. తండ్రి మరియు కుమారుని మధ్యలో ఉన్న ప్రేమ. And the sixth one is ఆరవదిగా father sends the son on a mission. తండ్రి తన కుమారుని ఒక ఉద్దేశం పైన పంపించారు. And the seventh one is ఏడవదిగా the father exalts the son after Jesus obedience and sacrifice. The father glorifies him. తండ్రి కుమారుని మహిమపరచడం. For an example, I would like to take a thing. ఉదాహరణగా నేను ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. As here there are elder people. ఇక్కడ పెద్దలు ఉన్నారు కదా. So if someone have been done like this since, if someone who wants to sacrifice their son, would these elder people agree to do that? ఎట్లాగైతే తండ్రి తన కుమారుని బలిగా అర్పించారో మీరెవరన్నా మీ సొంత కుమారుని బలిగా అర్పిస్తారా? No. లేదు కదా. Obviously, then why did the father do for us? మరి మనమే చేయలేనప్పుడు తండ్రి ఎందుకు చేశాడు? We should remember this point. మనం ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. And coming to the real separation, ఆయన విడవబడడానికి విషయానికి వచ్చినట్లయితే Jesus who had a perfect communion. తండ్రి మరియు కుమారునికి తండ్రితో ఉన్న మంచి సంబంధాన్ని He experienced the agony of separation.
కుమారుడు వేదనను అనుభవించాడు. and bore our sins of humans. మన మానవుల పాపాలంతటినీ ఆయన మీద మోపాడు. And coming to the 2 Corinthians 5:21. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, For our sake he made him to be sin who know no sin, so that in him we might become the righteousness of God. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. So I would like to ask another question to you. నేను మిమ్మల్ని ఇంకో ప్రశ్న వేయాలనుకుంటున్నాను. Did the son ever had done sin? మరి తండ్రి యొక్క కుమారుడు ఎప్పుడైనా పాపం చేసినట్లు చూసామా? లేదు కదా. Then when father has been sent on a mission to the son to sacrifice himself, తండ్రి మరి కుమారుని బలిగా అర్పించినప్పుడు the son obeyed his father. కుమారుడు తన తండ్రి మాటకు విధేయత చూపించాడు. There also we can see the son how much he loved his father. అక్కడ కూడా మనము కుమారుని మరి తన తండ్రి ఎడల ఉన్న ప్రేమను చూడవచ్చు. So this is a perfect example of love between a father and son. ఇది ఒక మంచి ఉదాహరణ కదా, తండ్రి మరియు కుమారుని మధ్యలో ఉన్న ప్రేమను చూపించడానికి. So as we are in a daily part of our life, we are remembering once in a while about the Christ. మనము దేవుని ప్రేమను as a part of our life. మన జీవితాల్లో గుర్తు తెచ్చుకోవాలి. On one particular day, every day are we remembering our God? మనం రోజు మన దేవుని మనం గుర్తు తెచ్చుకుంటున్నామా? The love has been showed and showered on us. We are remembering those? ఆయన మన మీద చూపించినటువంటి ప్రేమను మనము జ్ఞాపకం తెచ్చుకుంటున్నామా? We should also think about this. మనం దీని గురించి ఆలోచించాలి. And very soon the second coming is on the way. త్వరలోనే రెండవ రాకడ ఉంది. మరి మీరు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారా? As the father loved the son to sacrifice himself for us, తండ్రి తన కుమారుని ఎంతగానో ప్రేమించాడు. అయినా కానీ మన కోసం తన సొంత కుమారుని బలిగా పంపించాడు. So here in the Matthew 27:46, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం చూసినట్లయితే, he twice say that, my God, why hast thou forsaken me? నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. Do you think that the God has no power? నువ్వు అనుకుంటున్నావా దేవునికి అంత శక్తి లేదని? If so, అట్లయితే he might have been said on the cross that God take me away, I could not take these all the pains. But did he say like that? కుమారుడు సిలువలో ఉన్నప్పుడు చెప్పచ్చు కదా, తండ్రి నన్ను కాపాడుము, నేను ఈ నొప్పి ఈ బాధ అంతటిని నేను భరించలేకపోతున్నాను అని అనొచ్చు కదా. But why did he do like that? మరి ఎందుకు అట్లా చేశాడు? మన కోసం ఎందుకు అట్లా బలిగా అయ్యాడు? Because ఎందుకనగా the father sent him on a mission. తన తండ్రి ఒక విషయమై తనని ఈ లోకానికి పంపించాడు. The person who didn't ever know the sin, ఒక మనుషుడు ఎవరైతే తన జీవితంలో ఎప్పుడు కూడా పాపం ఎరుగని వాడు, then the person that other people has been said like that, the person he's been sinned and done and crucified on the cross. Come again. The person who does not done the sin, but also the people have been appealed that the son has been done sin. ఒక మనుషుడు పాపమే చేయలేదు, కానీ ఇతర మనుషులందరూ అతని మీద పాపం మోపారు. Yeah. So do anyone who appeal that you have been done sin on you agree for that? అట్లా అట్టి రీతిగా నీ పైన చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? నువ్వు చేయకపోయినా ఇతరులు వచ్చి నీ పైన నువ్వు పాపం చేసావు అని మోపినప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? But why did he do like that? కానీ ఆయన ఎందుకు ఎట్లా చేశాడు? Because he loves us eternally. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించాడు. Then coming to the Isaiah 53:5. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 53వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, Surely he has
borne our griefs and carried our sorrows. He was pierced for our transgressions, he was crushed for our iniquities. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. Amen. ఆమేన్. Because we are living in this world with this much peacefully, మనం ఈ లోకంలో ఇంత శాంతంగా జీవిస్తున్నామంటే is just because of him. ఆయన చేసిన బలి వల్లనే, ఆయన త్యాగం వల్లనే. Next, coming to the Hebrews 4:15. హెబ్రీలకు రాసిన పత్రిక 4:15 చూసినట్లయితే, For we do not have a high priest who is unable to sympathize with our weakness. This makes him not only our savior but our compassionate intercessor. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలేనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. Amen. ఆమేన్. The sin he has been carried is all because of us. ఆయన మన గురించి ఆయన మీద పాపం అంతటిని మోసాడు, But he never done the sin. కానీ ఆయన ఎన్నడూ కూడా పాపం చేయలేడు. If anyone asks you that your God has been done any sin, you must be clear with them. ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు మీ దేవుడు ఎప్పుడైనా పాపం చేశాడా అని అడిగినప్పుడు మీరు వాళ్ళకి మంచిగా చెప్పే రీతిగా ఉండాలి. And next coming, Jesus and the Father are one in purpose and will. తండ్రి మరియు కుమారుడు ప్రతి విషయంలో కూడా ఒకటిగా ఉన్నారు. And when the God has been spoken that fourth word on the cross, యేసు ఎప్పుడైతే సిలువలో 4వ మాటను చెప్పారో it's around 3 o'clock. అది ఇంచుమించు 3 గంటలు. The time between those are 3 hours. The time between this fourth word and the third word is 3 hours. 3వ మాట మరియు 4వ మాట మధ్యలో 3 గంటల సమయం ఉంటుంది. Then the darkness has been symbolized. ఆ సమయంలో చీకటి కమ్మెను. Because ఎందుకనగా the God has been weighted of sin. కుమారుని మీద పాపము మోపబడెను కనుక. In that time, the son might say that, God, take me away. I don't want to more crucified here. తండ్రి నన్ను తీసుకెళ్ళిపో అని కుమారుడు అడగవచ్చు, ఆ బాధ భరించలేక. As the father already has been said in the Psalms, తండ్రి కీర్తనల గ్రంథంలో చెప్పినట్లుగా, at the crucifixion time, the people take my clothes and divide those clothes for you and for me. ఈ కుమారుడు సిలువ వేసినప్పుడు కుమారుని యొక్క వస్త్రములను పంచుకుంటారని తెలుపబడింది. As the father has been said, firstly, all the things has been done according to that. తండ్రి ముందుగా తెలియజేసినట్లుగా అన్ని విషయాలు జరిగాను. And coming to the third point, మూడో అంశానికి వచ్చినట్లయితే, I just conclude here. నేను చెప్పబోతున్నాను. So as our life is going on, we could see that the second coming is been soon. మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే రెండవ రాకడ అతి త్వరలో రానే ఉన్నది. And we can see the things outside the world, how danger and how disgusting it is. ఈ లోకంలో చూసినట్లయితే చాలా భయంకరమైన విషయాలు జరుగుతున్నాయి. The person who love Christ, the people in the world are being disagree with them and they are against them. దేవుని నమ్మే వారి అందరికీ వ్యతిరేకంగా అనేకులు లేస్తున్నారు. So I just request all the people to do everyday prayer. మీ అందరికీ ఒక విన్నపం, మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలని. Not only on Good Friday. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమే కాకుండా Every day you have to remember these 7 words.
ప్రతి దినము కూడా యేసు సిలువలో పలికిన ఆఖరి 7 మాటలను జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తున్నాను. At some moment we might feel jealous, we might feel a joy, and we might forget these 7 words. కొన్ని పరిస్థితుల్లో మనం సంతోషంగా ఉన్నప్పుడు ఈ 7 మాటలను మర్చిపోవచ్చు. We might don't know what we have been doing, మనకి తెలియకపోవచ్చు మనం ఏం చేస్తున్నామో, but God knows everything. కానీ దేవునికి ప్రతి ఒక్క విషయం తెలుసు. After the baptism, the word, our name has been written on that book. మనము బాప్టిజం తీసుకున్న తర్వాత పరలోకం ఉన్నటువంటి బుక్లో మన పేరు రాయబడి ఉంటుంది. So the things we have been doing after the baptism, everything make it sense. మనం బాప్తిజం తర్వాత చేసే ప్రతి ఒక్క పని లెక్క చెప్పబడుతుంది. So here I would like to conclude that the word Eli Eli lama sabachthani tells us, ఇక్కడ నేను ఏలి ఏలి లామా సబక్తాని అనే మాటకు చెప్పాలనుకున్నది ఏమనగా, so he requests God to not leave at that particular time also. తండ్రి కుమారుని చేతి విడిచే ఆ సమయంలో కూడా కుమారుడు తండ్రి తన చేయి విడవాలని ఇష్టపడలేదు. As the son has been grown up with the father from his childhood, కుమారుడు తన చిన్నప్పటి నుంచి తండ్రితోనే పెరిగినందుకు, so at that time also the son doesn't like to leave his father from him. ఆ ఒక్క క్షణంలో కూడా కుమారుడు తన తండ్రి చేయి విడవాలనుకోలేదు. So how the son has been so much loved to his father, the son, how he loved the father, కుమారుడు తన తండ్రిని ఎట్లా ప్రేమించాడో we also should love our father. మనం కూడా మన తండ్రిని ప్రేమించాలి. As the second coming is soon, రెండవ రాకడ అతి త్వరలో రానే ఉంటుంది కనుక so we should remember all these points. మనం ఈ అంశాలన్నింటినీ గుర్తుంచుకోవాలి. I thank God for this opportunity, దేవునికి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. and again I thank Pastor Aunty and Pastor Uncle. దైవ సేవకులకు వందనాలు చెల్లిస్తున్నాను. Amen. ఆమేన్.